ఆ లోకాల్లో నివసించటానికి యోగ్యంగా ఉంటాయి. ఆ లోకాలు భూలోకంలో మానవులందరూ కూడా నివసిస్తూ ఉంటారు. నివాస యోగ్యంగా ఉంటుంది భూలోకం. అలాగే స్వర్గలోకంలో దేవతలందరూ కూడా నివసిస్తూ ఉంటారు. నివసించడానికి యోగ్యంగా ఉంటాయి కాబట్టి వాటిని వాసాత్యౌ అనే విశేషణం చేత వేదం స్తోత్రం చేసింది. చిత్రౌ జగతో నిధానౌ. చిత్రౌ అంటే ఈ రెండు లోకాలు అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాయి. భూలోకము ఒక రకంగా సుఖాన్ని కలగజేస్తూ ఉంటే స్వర్గలోకము మరో రకంగా సుఖాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలాలలో తారతమ్యాలు ఉండటం వల్ల ఈ రెండు లోకాలని చిత్రౌ అనే విశేషణంతో స్తోత్రం చేసింది వేదం. అలానే జగతో నిధానవు. ఈ జగత్తుకి కారణభూతులు వాళ్ళు లేనిదే ఈ జగచ్చక్రం అంతా నశించిపోతుంది, నడవదు. అందువల్ల ఈ జగత్తుకి కారణభూతులు ఆ స్వర్గలోకము, భూలోకము, ఈ లోకాలకి ఉన్నటువంటి అభిమాన దేవతలు. తావశ్విన రాసభా శ్వాహవం మే శుభస్పతి ఆగతగుం సూర్యయా సహా. ఈ విధంగా స్వర్గలోక భూలోకాలు ఈ రెండు లోకాలని అనేక రకాలుగా స్తోత్రం చేసి ఇటుపైన అశ్వినీ దేవతల గురించి వేదం అనేక విషయాలు బోధిస్తోంది. తావశ్విన రాసభా శ్వాహవం మే శుభస్పతి ఆగతగుం సూర్యయా సహా. ఇక్కడ అశ్వినీ దేవతలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. సూర్యుడికి సంబంధించిన విషయాలలో సూర్యుడికి భార్య సంజ్ఞాదేవి. ఆ సంజ్ఞాదేవి ఒకసారి సూర్యుని యొక్క తేజస్సుని తట్టుకోలేక తన యొక్క ఛాయని అంటే తన యొక్క నీడని ఆ సూర్యుడి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు కూడా సూర్యుడికి చెప్పకుండా వెళ్ళిపోయింది. అందులోనూ సూర్యుడికి అనుమానం రాకుండా తన యొక్క నీడని అక్కడ ఉంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ సంజ్ఞాదేవి అశ్వరూపాన్ని ధరించి ఎక్కడ అనుమానం రాకుండా సంచరిస్తూ ఉన్నది. ఎందుకంటే సూర్యుడు అంతటా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎక్కడ దాక్కున్నా కూడా సూర్యుడికి ఆ సంజ్ఞాదేవి యొక్క జాడ తెలిసిపోతుంది. అందువల్ల అశ్వరూపాన్ని ధరించి సంచరిస్తూ ఉన్నది. ఆ సమయంలో ఆ సంజ్ఞాదేవి నాకు పుత్రుడు కావాలి అని సంకల్పించుకుంది. ఆ సంకల్పమాత్రం చేతనే 2 పుత్రులు కలిగారు. ఆ పుత్రులు కూడా అశ్విని నక్షత్రంలో పుట్టారు కాబట్టి అశ్విని దేవతలు, అశ్విని అనే పేరుతో ఆ 2 పిల్లలు వ్యవహరింపబడుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఇక్కడ ఆ అశ్విని దేవతలని ఇక్కడ ఈ మంత్రంలో స్తోత్రం చేస్తోంది వేదం.